బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఇవాళ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్లో ఆడబోతున్నారు. ఇప్పుడు దాకా ఐపీఎల్లో 5 మ్యాచ్లు అవుతాయి. 4 మ్యాచ్లు హోమ్ టీమ్సే మ్యాచ్లు గెలిచినాయి. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు అండ్ బోత్ ద టీమ్స్ గేమ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎస్పెషల్లీ కేకేఆర్ గేమ్ ప్లాన్ అగేన్స్ట్ అభిషేక్ శర్మ ఎలా ఉండొచ్చో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి వీడియోలో. అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ టీమ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది. బ్రైడెన్ కార్స్ ఇంకా ఇంజూర్డ్ ఉన్నాడు, ప్రాబ్లీ ఈ మ్యాచ్ కూడా ఆడాడు. మరి బౌలింగ్ యూనిట్ ఎలా ఉండబోతుంది అండ్ గేమ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, బౌలింగ్ డిప్లాయ్మెంట్ ఎలా ఉండబోతుంది అండ్ ఈడెన్ గార్డెన్స్లో పిచ్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, చిన్న గ్రౌండ్ అండ్ బోత్ ద టీమ్స్ నుంచి ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. సూపర్ డూపర్ మ్యాచ్ ఇవాళ. ఈ మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉండబోతుందో ఈ వీడియో కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అండ్ ఇన్ఫర్మేటివ్ కూడా. వీడియో లాస్ట్ దాకా చూడండి. కానీ బిఫోర్ ఐ గెట్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ మ్యాచ్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సో ఎస్ఆర్హెచ్ ఇంకా కేకేఆర్ ఈ మ్యాచ్ కంటే ముందు సిమిలర్ సిచ్యువేషన్లే ఉన్నారు. బోత్ ద టీమ్స్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. బోత్ ద టీమ్స్ 200+ రన్స్ కొట్టి కన్సిడ్ చేసి మ్యాచ్ ఓడిపోయారు. బోత్ ద టీమ్స్ బౌలింగ్ వీక్ ఉంది. పాయింట్ టు బి నోటెడ్, ఇది ఓపెన్ సీక్రెటే. అయితే నౌ కమింగ్ టు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు దాకా హెడ్ టు హెడ్ చూస్తే 30 మ్యాచ్లు అయినాయి ఈ రెండు టీమ్స్ మధ్యలో. కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ 20 మ్యాచ్లు కేకేఆర్ గెలిచారు. డామినేషన్ ఇక్కడ హోమ్ గ్రౌండ్. అంటే కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్లో అగేన్స్ ఎస్ఆర్హెచ్ ఆడుతున్నప్పుడు 11 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచ్లు కేకేఆర్ ఇక్కడ కూడా గెలిచారు. 3 గెలిచింది ఎస్ఆర్హెచ్. డామినేషన్ ఇక్కడ కూడా. అంటే ఏంటి, కేకేఆర్ ఈ మ్యాచ్ ఈజీగా గెలిచిపోతారన్నా? లాస్ట్ దాకా చూడండి, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నౌ కమింగ్ టు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విచ్ ఐ వాంటెడ్ టు షేర్. నితీష్ కుమార్ రెడ్డి ఫామ్ డెఫినెట్లీ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది టీంకి. నితీష్ ఈజ్ ఎక్సలెంట్ టాలెంటెడ్ ప్లేయర్. కానీ ఆఫ్ లేట్ ఎస్ఆర్హెచ్కి T20 ఫార్మాట్లో ఏమవుతుంది, నెంబర్స్ చూపిస్తారు చూడండి. ఇప్పుడు దాకా లాస్ట్ ఐపీఎల్ నుంచి ఇప్పుడు దాకా 14 మ్యాచెస్ ఆడాడు. తను కొట్టింది 183 రన్సే. హైయెస్ట్ తను కొట్టింది 32. యావరేజ్ ఇస్ జస్ట్ 20 అండ్ స్ట్రైక్ రేట్ ఇస్ జస్ట్ 115 అండ్ వికెట్స్ కూడా 2 వికెట్లే తీసాడు. ఎకానమీ 9.4. సో డెఫినెట్లీ విత్ ఫార్మ్ స్ట్రగుల్ అవుతున్నాడు. ఇట్స్ హై టైమ్ హీ హ్యాస్ టు పుల్ అప్ హిస్ సాక్స్ అండ్ పర్ఫార్మ్. నితీష్ మంచి పర్ఫార్మెన్స్ చేయాల్సిన టైం వచ్చింది ఇప్పుడు ఫ్రాంచైజ్కి. అండ్ నౌ ఆన్ కాంట్రరీ ఇంకో ప్లేయర్ చూడండి, ఒక యంగ్ అనికేత్ వర్మ. లాస్ట్ ఇయర్ డెబ్యూ చేశాడు ఎస్ఆర్హెచ్కి. హీస్ నెంబర్స్ 13 మ్యాచెస్లో 279 రన్స్, 174 స్ట్రైక్ రేట్, పేస్కి 157 స్ట్రైక్ రేట్, స్పిన్కి 196. లాస్ట్ మ్యాచ్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. చాలా మంచి ప్లేయర్, టాలెంటెడ్, కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు, విచ్ ఇస్ నైస్ టు సీ. ఓకే, నౌ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూపిస్తా. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అసలు టీం వేరే లెవెల్ ఉంటుంది. అంటే అభిషేక్ శర్మ ఇంకా మన ట్రావిస్ హెడ్, వీళ్ళిద్దరు మంచి పర్ఫార్మెన్స్. రిజల్ట్స్ చూడండి, ఎప్పుడైతే వీళ్ళిద్దరు నాట్అవుట్ ఉంటారో బ్యాటింగ్లో 83% మ్యాచ్లు గెలుస్తారు. వీళ్ళిద్దరు లోకల్ అవుట్ అవుతే 67కి పడిపోతుంది. అది ఇద్దరు అవుట్ అయ్యారు అనుకోండి, జస్ట్ 25% విక్టరీ. 3 మ్యాచ్లే గెలిచింది ఇప్పుడు దాకా. సో ఓపెనర్స్ ప్లేయింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇద్దరు కొంచెం లో ఇన్ కాన్ఫిడెన్స్ ఉన్నారు. సో ఐ హోప్ ఈ మ్యాచ్ వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చేయాలని ట్రావిషేక్. ఓకే, ఎనీవేస్ ఎట్లయినా ఓపెనర్స్తో గురించి మాట్లాడుతున్నాం కూడా. అభిషేక్ శర్మ గురించి ఇందాక స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో చెప్పే కదా, కేకేఆర్ ఒక డిఫరెంట్ గేమ్ ప్లాన్తో రావచ్చని. ఇది చూడండి, నోటీస్ చేయండి. మీకు పిచ్ మ్యాప్ వేసా. అభిషేక్ శర్మ ఇప్పుడు దాకా ఈ ఇయర్లో బ్యాక్ ఆఫ్ ద లెంత్ బాల్స్కి అవుట్ అవుతున్నాడు. ఇది కావాలని బౌలర్స్ ఏం చేస్తున్నారంటే టీమ్స్ ప్లాన్ చేసి బాడీ స్టంప్ మీద కరెక్ట్గా బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తున్నారు హయామ్తో, మంచి పేస్. అక్కడ అవుట్ అవుతున్నాడు. ఇక్కడ స్ట్రైక్ రేట్ కూడా చూడండి, తను 96 పడిపోయింది. కనిపిస్తుందా ఆ గ్రూప్ ఆఫ్ బాల్స్? త్రీ బాల్స్ అయితే వేసాను. లాస్ట్ మ్యాచ్ కూడా అట్లానే అవుతాడు. ఈ మ్యాచ్ కూడా చూడండి, ఇలాంటి లెంతే ముజర్బానే వేయచ్చు. హీస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. హైట్ ఉంటాడు, డీసెంట్ పేస్ వేస్తాడు, క్రాంప్ చేస్తాడు, కుర్తాల కింద వికెట్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే ఇలాంటి గేమ్ ప్లాన్తో రావచ్చు. డెఫినెట్లీ అభిషేక్ శర్మ విల్ బీ అవేర్ ఆఫ్ ఇట్. జస్ట్ మీకు చెప్తున్నాను అనమాట, ఇలాంటి గేమ్ ప్లాన్స్తో టీం వస్తారనమాట అవుట్ చేస్తానికి అభిషేక్ శర్మ. తన వేరే చూడండి స్ట్రైక్ రేటు ఆ లెంత్ వేసినప్పుడు ఎట్లా తగ్గిపోతుంది, ఆ గ్రాఫిక్ కూడా వేస్తున్నా మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ వన్ గేమ్ ప్లాన్ అభిషేక్ శర్మ షుడ్ బి అవేర్ ఆఫ్. ఓకే, నౌ మోర్ ఇంట్రెస్టింగ్, మీకు ఇష్టమైన థింగ్ అంటే సిక్సెస్. ఈ మ్యాచ్లో చాలా సిక్సెస్ చూడబోతున్నారు. మంచి పిచ్, చిన్న గ్రౌండ్ కాబట్టి బ్యాటిల్ ఆఫ్ సిక్సెస్ ఎక్కడ ఉండబోతున్నాయి? అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఫిన్ ఆలన్, రింకు సింగ్, ఈ నలుగురు మాత్రం నెక్స్ట్ లెవెల్ కొట్టబోతున్నారు. ఐ జస్ట్ ఫీల్ దట్, ఎందుకంటే ఈ గ్రౌండ్ సూట్ అవుతుంది వీళ్ళకి. ఆల్రెడీ అన్నట్టు రికార్డ్ ఉంది, నెంబర్స్ కూడా ఇస్తున్నా, మీరు చూడొచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, వెన్యూ స్టాట్స్. ఇప్పుడు దాకా లాస్ట్ ఇయర్లో 6 మ్యాచ్లు ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ టీం గెలిచింది 4 సార్లు. ఓకే, సెకండ్ బ్యాటింగ్ టీం గెలిచింది 2 సార్లే. ఓకే, 3 out of 6 టైమ్స్ టీమ్స్ ఆప్టెడ్ టు బ్యాట్ ఫస్ట్. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఈ గ్రౌండ్లో. ఫస్ట్ బ్యాటింగ్ ఎందుకో తీసుకుంటున్నారు, కొంచెం పిచ్ డ్రైవ్ ఉన్నప్పుడు,
తర్వాత టర్న్ అవుతుందా అని చెప్పేసి అట్లా జరుగుతుందనమాట. కానీ ఐ జస్ట్ ఫీల్ దట్ బోత్ ద టీమ్స్ బౌలింగ్ వీక్ ఉంది కాబట్టి టాస్ గెలిస్తే ఫీల్డింగే ఎంచుకుంటారు. ఓకే. నౌ కమింగ్ టు యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 170 ఇక్కడ. విన్నింగ్ స్కోర్ వచ్చేసి 191 ఎందుకంటే గ్రౌండ్ సైజ్ చిన్నది కదా. అండ్ బౌలింగ్ స్ప్లిట్ చూస్తే 65% ఫాస్ట్ బౌలర్స్ వికెట్ తీస్తారు అండ్ 35% ఏమో స్పిన్నర్స్ వికెట్ తీస్తారు. ఓకే. నౌ కమింగ్ టు మోర్ ఇంపార్టెంట్ ఇంకా ఏంటంటే ఇప్పుడు ప్లేయింగ్ 12 ఆఫ్ బోత్ ద టీమ్స్. సరే ఇక్కడ సింపుల్ మీకు ఆల్రెడీ ప్లేయింగ్ 12 ఆఫ్ ఎస్ఆర్హెచ్ చేసా. ఇక్కడ ఏంటంటే లాస్ట్ మ్యాచ్ నుంచి ఈ మ్యాచ్‌కి ఒక్కటే చేంజ్ అంట నేను. ఏంటంటే హర్షల్ పటేల్ ప్లేస్‌లో శివాంగ్ కుమార్ లెఫ్ట్ హ్యాండ్ చైనామన్ స్పిన్నర్స్‌ని తీసుకురారు. ఎందుకంటే ఈ పిచ్ కొంచెం గ్రిప్ అవుతుంది అనిపిస్తుంది. నాకెందుకో అనిపిస్తుంది కేకేఆర్ కొంచెం ఆ స్లైట్ స్లో పిచ్ ఇయ్యచ్చేమో గ్రిప్. ఎందుకంటే వాళ్ళ స్పిన్నర్స్ కూడా ప్లేలో రావాలి కదా. వరుణ్ చక్రవర్తి అండ్ దాంతో సునీల్ నారాయణ. అందుకనే శివాంగ్ కుమార్ చైనామన్ ఆడితే సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ బిట్వీన్ హర్షల్ పటేలా లేకపోతే జయదేవ్ ఉన్నట్టు ఎవరిని డ్రాప్ చేయాలని. కానీ హర్షల్ పటేల్ ఎందుకంటే తను లాస్ట్ మ్యాచ్ 10 runs per over ఇచ్చాడు. కానీ జయదేవ్ ఉన్నట్టు మంచిగా వేసాడు. తను వేసిన ఫస్ట్ ఓవర్లో వికెట్ కూడా తీసాడు. సో దిస్ ఈజ్ వన్ చేంజ్. ఎందుకంటే బ్రైడన్ కార్స్ ఇంకా ఇంజూర్డ్ ఉన్నాడు. హీఈస్ నాట్ ఫిట్. ఆల్రెడీ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఎస్ఆర్హెచ్లో. అందుకనే అంటాం. లేకపోతే బ్రైడన్ కార్స్ వచ్చేసాడు. నెంబర్ 8 బ్యాటింగ్ న్యూ బాల్తో బౌలింగ్ వేసాడు. కాబట్టి నౌ ఇంకా కార్స్ ఫిట్ లేడు కాబట్టి ఒక్క చేంజ్ చేయాలి. మిగతా టీం అంతా చేంజ్ చేయకుండా సేమ్ ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరు చెప్పండి ఎస్ఆర్హెచ్ సపోర్టర్స్ ఆరెంజ్ ఆర్మీ మరి కింద కమెంట్ చేయండి మీ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఎలా ఉండొచ్చు. ఓకే. నౌ కమింగ్ టు ప్రాబబుల్ 12 ఆఫ్ కేకేఆర్. సేమ్ టీమ్ ఆడతారు వాళ్ళు. ఏం చేంజెస్ చేయాలనిపిస్తుంది అదే ఉంటుంది వాళ్ళకి. అండ్ నౌ కమింగ్ టు బౌలింగ్ డిప్లాయ్మెంట్ ఇలా ఉండొచ్చు మీకు వేస్తున్నా. ఫస్ట్ ఓవర్ నుంచి సెకండ్ ఓవర్. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే చూడండి నాకు అనిపిస్తుంది ఫస్ట్ డేవిడ్ పెన్తో న్యూ బాల్ స్టార్ట్ చేయొచ్చు. నితీష్ కుమార్ రెడ్డి డేవిడ్ పెన్ ఇద్దరు. డేవిడ్ పెన్ ఏంటంటే బాల్ స్వింగ్ చేస్తాడు, వికెట్స్ తీసే బౌలర్ నాకు అనిపిస్తుంది. మరీ లేట్ చేస్తే లాస్ట్ మ్యాచ్ పవర్ ప్లేలో కొన్ని రన్స్ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే న్యూ బాల్తో స్వింగ్ చేస్తాడు తను. ఆ స్వింగ్ కట్ అవ్వక ముందే తను బౌలింగ్ అయిపోయాలి. లేట్ చేస్తే స్వింగ్ అవ్వకపోతే మళ్ళీ రన్స్ వెళ్తాయి. లాస్ట్ మ్యాచ్ అట్లానే పవర్ ప్లేలో రన్స్ వెళ్ళినాయి. దాని తర్వాత మిగతా అన్ని చూపిస్తున్నా మీకు. ఐ మీన్ ఇక్కడ వేసే నెంబర్స్ ఎవరెవరు వేయాలో ఏ ఆర్డర్లో. ఈవెన్ కేకేఆర్ బౌలింగ్ డిప్లాయ్మెంట్ కూడా వేస్తున్నా. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఫస్ట్ 6 overs, మిడిల్ ఓవర్స్లో, డెత్ ఓవర్స్లో ఎవరు వేయాలో. సో ఆ గేమ్ ప్లాన్ అర్థమైపోయింది కదా మీకు. అండ్ నౌ కమింగ్ టు ఫామ్ బార్ అంటే ఎవరు ఫామ్లో ఉన్నారు. ఫస్ట్ ఐ విల్ టెల్ యూ అబౌట్ ఎస్ఆర్హెచ్ టీమ్. ఎస్ఆర్హెచ్ టీంలో నాకు మెయిన్ ఫామ్లో ఎవరున్నారంటే ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు మంచిగా. అండ్ ఈవెన్ డేవిడ్ పెన్ కూడా బౌలింగ్లో వచ్చాను. లాస్ట్ 10 matches చూసుకుంటే ఈజ్ బౌలింగ్ రియలీ వెల్. ఐ హోప్ తను ప్లేయింగ్ 12 ఆడిపోయాలని చెప్పేసి. పేస్ ఎక్కువ అయిపోయినా కానీ వికెట్ టేకర్ అని పడతాను. అండ్ ఇంకో పక్క కేకేఆర్ వైపు చూస్తే ఫిన్ ఆలెన్ ఇంకా అనుకూల్ రాయ్ బ్యాటింగ్ బౌలింగ్లో వీళ్ళిద్దరు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ప్యూర్ లాస్ట్ 10 matches T20 ఫామ్ చూపిస్తున్నాం మీకు బోత్ టీమ్స్ నుంచి. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ నాకు అనిపిస్తుంది ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ నుంచి. అంటే ఇంట్యూషన్ ప్రకారం ఎవరు కొట్టొచ్చు, ఫామ్ కాదు. అంటే అపోనెంట్ బట్టి, కండిషన్స్ బట్టి, మైండ్ సెట్ బట్టి, పాస్ట్ బట్టి అన్నీ చూస్తే మాత్రం క్లాసెన్ కొడతాడు అనిపిస్తుంది. తెలుసు కదా కేకేఆర్ అనగానే క్లాసెన్ ఎప్పుడు రన్స్ కొడతాడు. లాస్ట్ మీకు గుర్తుంటే లాస్ట్ మ్యాచ్ లీగ్ మ్యాచ్ లాస్ట్ ఇయర్ సెంచరీ కొట్టాడు. మ్యాచ్ కూడా గెలిచాం అది అగేన్స్ట్ కేకేఆర్. అండ్ కేకేఆర్ నుంచి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ సునీల్ నారాయణ్. హీ నోస్ హౌ టు బౌల్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్. ఓకే. నో ఇంపార్టెంట్ ఇంకా మీకు విషయం తెలుసా ఎప్పుడు మనం డిస్కస్ చేసాం వీడియోలో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ తర్వాత బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే కాంటెస్ట్ ఉండబోతున్నాయో మ్యాచ్అప్స్ అజింక్య రాణే వర్సెస్ జయదేవ్ ఉన్నట్కర్. 6 innings 35 runs కొట్టాడు. 4 సార్లు అవుట్ అయ్యాడు అజింక్య రాణే. అంటే స్లోర్ వన్కి గ్రిప్ అవుతాయి అనమాట. హీ స్ట్రగల్స్. అండ్ సునీల్ నారాయణ్ వర్సెస్ జయదేవ్ ఉన్నట్కర్. ఈ రెండు కేకేఆర్ బ్యాట్ చేస్తే ఇది అనమాట బ్యాటిల్స్. సో 6 innings 28 runs 4 times అవుట్ అయ్యాడు సునీల్ నారాయణ్. ఓకే. నౌ ఇఫ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్ ట్రావిస్ హెడ్ వర్సెస్ వైభవ్ అరోరా. 3 innings 2 times అవుట్ చేశాడు ట్రావిస్ హెడ్ని. అండ్ ఇషాన్ కిషన్ వర్సెస్ వైభవ్ అరోరా ఇది కూడా ఇంట్రెస్టింగ్. 5 innings 3 times అవుట్ చేశాడు. అండ్ హెన్రీ క్లాసెన్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి 9 innings 3 times అవుట్ చేశాడు కానీ 211 స్ట్రైక్ రేట్. దట్ ఈస్ వై ఐఎమ్ పికింగ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ హెన్రీ క్లాసెన్ ఉండొచ్చు. ఎందుకంటే స్పిన్నర్స్ని బాగా డామినేట్ చేస్తాడు. సో మొత్తానికి మనం ప్రెడిక్షన్ టైం వచ్చేసింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు చూడండి బోత్ ద టీమ్స్ బౌలింగ్ వీక్ ఉంది. ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్. ఇంకో విషయం మీకు గమనిస్తే ఏంటంటే బ్యాటింగ్ స్ట్రాంగ్ వీళ్ళిద్దరు మంచిగా ఆడుతున్నారు బ్యాటింగ్. బౌలింగ్లో వికెట్ టేకర్స్ ఎక్కువ లేరు. కానీ స్పిన్ డిపార్ట్మెంట్లో చూస్తే స్లైట్లీ కేకేఆర్ది కొంచెం మంచిగా ఉంది. ఎస్ఆర్హెచ్ దగ్గర ఇన్ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ ఉన్నారు. కానీ హ్యావింగ్ సెడ్ ఆల్ దట్ ఐ జస్ట్ ఫీల్ దట్ టాస్ ఈస్ గోయింగ్ టు వెరీ క్రూషియల్. సెకండ్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో ఈ మ్యాచ్ వాళ్ళు గెలవబోతున్నారు. ఎందుకంటే ఇద్దరి దగ్గర బౌలింగ్ కాస్త వీక్ ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ సెకండ్ బ్యాటింగ్ టీమ్ టు విన్ ద మ్యాచ్. ఐ హోప్ చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. ఎస్ఆర్హెచ్ టాస్ గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరి మీరు చెప్పండి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తానికి ఛాన్స్ ఉంది, ఏ ప్లేయర్ ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తాడు, హూ ఇస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ కింద కమెంట్ చేయండి. I will have a look at it. That's it guys. I hope this video was informative. I covered everything అని అనుకుంటున్నాను నేను.
అండ్ మళ్ళీ మనం ఈ మ్యాచ్ రివ్యూలో కలుద్దాం. అండ్ ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో, టేక్ కేర్, బాయ్.